హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో బ్యాచిలర్స్ అప్పటికప్పుడు చేసుకునే రైస్ చూద్దామండి. బ్యాచిలర్సే కాదు, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఎగ్స్ ఉంటే చాలండి, ఈ రైస్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. పిల్లల లంచ్ బాక్స్కి కూడా మనం మార్నింగ్ లేవడం లేట్ అయినప్పుడు కూడా రైస్ కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుందండి. వెరీ ఈజీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీ అనుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. వీడియోలోకి వెళ్ళిపోదామండి. లేట్ చేయకుండా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్, అన్నీ కూడా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయండి. మనం వంట చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కూడా వెరీ ఈజీ అనమాట. హోటల్ నుంచి బయట నుంచి తినడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అటువంటి వాళ్ళకు కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మన ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళకు కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎగ్ వేసానండి. ఇక్కడ మనం ఇందులో పోపు దినుసులు కానీ ఏమి వేసుకోవట్లేదు. ఓన్లీ ప్లెయిన్ రైస్ అయితేనే బాగుంటుంది అనమాట. ఇది ఎగ్ రైస్ అనమాట. ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది. మీకు కావాల్సి ఉంటే ఇందులో పల్లీలు అలా కూడా వేసుకోవచ్చు. పల్లీలు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు. ఒకవేళ పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. దీనికి మాత్రం ప్లెయిన్ గా ఉంటేనే బాగుంటుంది. పోపు దినుసులు కానీ మనకి శనగపప్పు, మినపగుళ్ళు ఇవేమీ అక్కర్లేదండి. ఇలా ప్లెయిన్ గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిదనం అనేది పోవాలండి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది అనమాట. మనం రైస్ వేసిన తర్వాత దీంట్లో ఇంకా పచ్చిదనం పోదనమాట. అందుకని ఇప్పుడే మనం పూర్తిగా ఈ ఎగ్ అనేది ఫ్రై చేసుకోవాలి మొత్తంగా కూడా. ఇప్పుడు ఇలా ఎగ్ అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ తీసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి పక్కన, అది మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా మామూలు నార్మల్గా మనం రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలా బాయిల్డ్ రైస్ తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మనం ఎగ్స్లో అనేది సాల్ట్ ముందే వేసుకోకూడదండి. అది ఎగ్ ముక్కలకి పట్టేసి కొంచెం ఉప్పుగా ఉంటుందన్నమాట. కొంచెం సాల్ట్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా రైస్ కూడా మనం వేసిన తర్వాత అప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మొత్తం ఈ ఎగ్స్ అనేది రైస్ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్ రైస్ అంతా కూడా బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఒకసారి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లో వేసుకోవాలండి సాల్ట్, ముందే వేసుకోకూడదు. ఎగ్స్లో వేసుకుంటే ఏంటంటే ఆ సాల్ట్ అంతా కూడా ఎగ్స్కి పడుతుంది అనమాట, రైస్కి అంతా స్ప్రెడ్ అవ్వదు. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లో మనము కారం వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వేసేది మాత్రం పల్లి కారప్పొడిని మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానన్నమాట, విజిట్ చేయండి ఒకసారి. లేదా మీ దగ్గర అది లేదని అనుకున్నప్పుడు మనం కూరల్లో వేసుకునే కారం అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. పల్లి కారం లేకపోయినా కూడా మనం కూరల్లో వేస్తాం కదా, ఆ కారం వేసుకోవచ్చు. లేదా ఒట్టి కారం అయితే వేయకూడదండి, అంత టేస్ట్ అనిపించదు అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటే వెరీ క్విక్ అండ్ ఈజీ కదా. ఈ పల్లి కారం అనేది ప్రోటీన్ రిచ్ అండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఆ కారం వల్ల రైస్ అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది. ఆ కారపొడి ఒకసారి మనం చేసి పెట్టుకుంటే ఏంటంటే దేనిలోకైనా కూడా మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇడ్లీ కావచ్చు, ఇలా ఇట్లాంటి రైసెస్ రెసిపీస్ కావచ్చు, దేనిలోకైనా ఉపయోగపడుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.